ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనం వినడానికి ఇష్టపడలేదు. ప్రభు మనసులో ఎన్నో ఉన్నాయి, కానీ చాలాసార్లు అవి వినేవారు తక్కువగా ఉంటున్నారు. నీ గురించి చెప్పడానికి మాట్లాడడానికి దేవుడికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పాలి, మాట్లాడాలనుకుంటున్నాడు. వినకపోవడం వల్ల నువ్వు ఆ మంచి సంగతులు మిస్ అవుతున్నావు. చాలామంది భార్యలకి లోపల ఎన్నో ఉంటాయి. అవన్నీ ఎవరికి చెప్పాలనుకుంటారు? భర్తతో చెప్పాలనుకుంటారు. భర్తతో సమయం గడిపి భర్తకు ఆ విషయాలన్నీ పంచుకోవాలని కోరుకుంటారు. చాలామంది భర్తలు అసలు ఆ ఊసే ఉండదు ఇంకనమాట. వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు, వాళ్ళు వేరే లోకంలో ఉంటారు. తాగి ఊగి ఆ లోకం దాంట్లో మునిగిపోతుంటారు. వాళ్ళు మునిగి తేలుతుంటారు. ఇంకెక్కడ ఉంటుంది భార్య మాట వినటానికి? ఏమండి, అన్ని మాటలు వినే సమయం ఉండకపోవచ్చు, కానీ కొన్ని మాటలైనా భార్య చెప్పే మాటలని భర్త వినాలి. ఆవిడేవో కొన్ని ఆలోచనలు చెప్తుంటుంది, ఆమె బాధలు చెప్తుంటుంది, కొన్ని ఆమె కష్టాలు చెప్తుంటుంది, ఆమె సంతోషాన్ని చెప్తుంది, ఆమె మనసు తోచిన విషయాలు కొన్ని చెప్తుంటుంది. అలా వినాలా? భర్త విషయాలు భార్య వినాలి, భార్య విషయాలు భర్త వినాలి. వినడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా ప్రేమ పెరిగిద్ది, బంధం పెరిగిద్ది, అనుబంధం బలపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు కూడా అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా వినాల. ఫస్ట్ సమరయ పట్టణంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారట. వాళ్ళు పట్టిన దయ్యాలు వదిలిపోయినాయట. ఇంకా వాళ్ళు ఆ వాక్యానికి లోబడలేదు, ఏమి లేదు. ఆ వాక్యం విన్నారు. సువార్త చెప్తున్నాడు ఫిలిప్పు. శ్రద్ధగా అంటే వాళ్ళు మనసు పెట్టి ఆ మాటలు విన్నారు. ఆ మాటల మీద దృష్టి పెట్టినప్పుడు, మనసు పెట్టినప్పుడు అనేకులకు పట్టిన దయ్యములు వదిలిపోయెను. ప్రైజ్ ది లార్డ్. వినడంలో గొప్ప మేలుంది, వినడంలో ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా చేయాల్సిన పనుల్లో మొదటి పని ఏంటంటే దేవుని వాక్యమును, దేవుని మాటను శ్రద్ధగా శ్రద్ధగా విన్నప్పుడు మనకు విషయాలు అర్థమవుతాయి. విన్న వాక్యానికి లోబడాలి, మాట విని ఆ ప్రకారం చెయ్యాలి. అలా నువ్వు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు, బ్లెస్ చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వెంత శ్రద్ధగా దేవుని మాట వింటావో, ఎంత ఆతృతగా దేవుని మాటకు లోబడతావో, విధేయత చూపిస్తావో, అంత గొప్పగా నీ దీవెన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ దీవెన నీ యొక్క విధేయత మీద ఆధారపడి ఉంది. నీ ఆశీర్వాదము నీ విధేయత మీద ఆధారపడి ఉంది. వినాలి, విధేయత చూపించాలి. ఎవరు శ్రద్ధగా వింటారో, ఎవరు ఆ మాటలకి విధేయత చూపిస్తారో వారు దీవించబడతారు. నువ్వు విధేయత చూపించే కొద్దీ దీవెన, లోబడే కొద్దీ ఆశీర్వాదం, మాట వినే కొద్దీ మేలుడు. అదే కదా ప్రభు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకెంత మేలు. దేవుని మాట వినకపోవడం వల్ల చాలామంది దేవుని ప్రజలు నష్టపోతున్నారు. దేవుని ప్రజలే కాదు, లోకంలో ఉన్న ప్రజలు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు వినకపోవడం వల్ల శ్రమల పాలవుతున్నారు, నష్టపోతున్నారు, కష్టాల పాలవుతున్నారు. వింటే ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, అధికముగా అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దురదృష్టశాత్తు మనం ఏవేవో విషయాలు శ్రద్ధగా వింటాం, కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినం. మనకి ఇరుగు పొరుగు ముచ్చట్లంటే ఎంత శ్రద్ధ, పొరుగింటి విషయాలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నీవే ముందుంటావమ్మా. పొరుగింటి విషయాలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నీవే ముందుంటావమ్మా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చుబెట్ట బాకే చిన్నమ్మా. రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చుబెట్ట బాకే చిన్నమ్మా.
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఓరకనే ఉంటే తప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి పాట రాశాడండి దైవజనుడు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టాలా, పొరుగుంటి విషయాలు చెప్పడం వినడం మానుకోవాలా. ఎందుకు అవసరం మనకయ్యి? ఎందుకంటే మనకు ఆ విషయాలు నువ్వేమైనా అరుతావా తీరుతావా? అవసరమా మనకి? మనకి పొరుగింటి విషయాలంటే ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తి ఏదో, ఆ శ్రద్ధ ఏదో దేవుని వాక్యం మీద పెడితే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతావు, దేవుడి దీవెనలు నీకు వస్తాయి. అనవసరమైన వ్యర్థమైన విషయాల మీద మనసు పెడుతున్నారు, వాటి వల్ల నీకు ఉపయోగం లేదు, నష్టమే. పొరుగింటి విషయాలతో మనకు సంబంధం లేదు. చెడు మాటల జోలికి మనకు సంబంధం లేదు. ఇక్కడ కొంతమంది ఇదే పని, ఇది డ్యూటీ పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మార్చిపడేసి, ఏమంటే వాళ్ళకి వాళ్ళ మీద కయ్యం పెట్టేసి. బైబిల్ చెప్తుంది, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. విరోధంగా ఉన్న వారిని ఎవరు కలుపుతారో, జత చేస్తారో, వారు కలుసుకునేలాగా, సమాధాన పడేలాగా ఎవరు చేస్తారో వారు దేవుని కుమారులు. కలిసి ఉన్న వారిని ఎవడు విడగొడతాడో వాడు సాతాను సంబంధి. సాతాను పనులివి. కలిసి చక్కగా సమాధానంగా సహవాసంగా ఉన్నవారిని విడగొట్టే ప్రయత్నం చేయడం అనేది అపవాది యొక్క పని. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ ప్రకారం మనం నడుచుకుంటే మనం ఎంతో దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా సామెతల గ్రంథం 12:24. సామెతల గ్రంథం, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా చేయవలసినటువంటి రెండవ పని ఏమిటంటే, రెండవ విషయం ఏంటంటే, పనిలో ఏం చేయాలట? శ్రద్ధ ఉండాలా. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద శ్రద్ధ పెట్టాలా. ఏ పనికి నువ్వు పిలువబడ్డావో, ఏ పని నువ్వు చేస్తున్నావో ఆ పని మీద శ్రద్ధ ఉండాలా. చదువుతున్నావా? విద్యార్థివా? చదువు మీద శ్రద్ధ పెట్టు. ఉద్యోగం చేసే వ్యక్తివా? నువ్వు చేసే ఉద్యోగం మీద నువ్వు శ్రద్ధ పెట్టు. లేదా మరొక పనికి పిలువబడ్డావా? ఆ పని మీద శ్రద్ధ పెట్టు. శ్రద్ధ పెడితే ఆ పని నీకు త్వరగా వస్తుంది. శ్రద్ధ పెడితే నీకు తొందరగా అర్థం అవుద్ది. శ్రద్ధ పెడితే నువ్వు తొందరగా నేర్చుకోగలుగుతావు. నువ్వు శ్రద్ధ పెట్టావంటే దాని మీద నీకు మంచి పట్టు వస్తుంది. అలవోకగా పని చేసేస్తావు. నువ్వు చేసే పని మీద మనసు పెట్టి చెయ్యి. చేయుటకు నీ పని నీకు ఇవ్వబడి నీ చేతికి వచ్చినటువంటి పని ఏదైనా కూడా శక్తి లోపము లేకుండా చెయ్యమని బైబిల్ చెప్తా ఉంది ప్రసంగి గ్రంథంలో. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి. లోపాలు చేస్తున్నారు అన్నమాట. పనులు ఏం చేస్తున్నారు? లోపంగా చేస్తున్నారు. పనులు కపటంగా చేస్తున్నారు. నో, నువ్వు తీసుకునే జీతానికి తగ్గట్టుగా నీతిగా న్యాయంగా పని చేయాలా. శ్రద్ధగా పని చేయాలా. మనసు పెట్టి పని చేయాలా. నా కూలి ఎంత ఎత్తున్నాడు, మరి ఇంతకే కదా నువ్వు ఒప్పుకొని వచ్చావు, అవునా కదా? ఇంతకే ఒప్పుకొని వచ్చేది నీకు ఇష్టమయ్యా కదా నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకునేది ఎందుకు? ఇష్టమయ్యా కదా నువ్వు ఒప్పుకున్నావు. ఇష్టం లేకపోతే మానేయాల్సిందే. ఇష్టమయ్యా పనికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నువ్వేం చేయాలి? దానికి కట్టుబడి ఉండాలా. నువ్వు ముందే అన్నీ ఒప్పుకుంటారు కదా, అన్నీ ఒప్పుకొని మాట్లాడుకొని వెళ్తారు కదా, పనికి వెళ్తారు కదా. ఎవరైనా జాబ్ చేసిన ఏదైనా సరే
అవునా కదా? గౌతమి డ్యూటీకి విషయంలో అదే, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంతే చేయాలా అని టార్గెట్ ఏమీ పెట్టలేదు. ఇప్పుడేమో ఇంత చేయాల్సిందే లేకపోతే మీకు జీతం రాదంటున్నాడు. నేను అమ్మని మానేమన్నాను. అది నీకు ఇమ్మాలంటే డ్యూటీ. ఎవడరా నువ్వు అసలు? నువ్వు పని చేయి, నువ్వు జాయిన్ చేసుకునేటప్పుడు నువ్వు ఇలా చెప్పావా? అగ్రిమెంట్ ఏమైనా రాసావా? ఇలా లేకపోతే నువ్వు ఇలా చెప్పావా? నువ్వు మాట అన్నావా? నువ్వు మేము చెప్పిన టార్గెట్ చేయకపోతే నీకు జీతం రాదని నువ్వు అన్నావా ముందు? నువ్వు అనలేదు కదా మొదట. నువ్వు అన్నప్పుడు మళ్ళీ తర్వాత ఎలాగ లిటిగేషన్ పెడతావురా భయ్? కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నీతి లేదు జనాలకే, ప్రజలకు నీతి ఉండలేదు. పని చేయించుకునే వాడికి నీతి లేదు, పని చేసే వాళ్ళకి నీతి ఉండలేదు. ఆడు మోసం, అందుకే ఈడు కూడా మోసం. ఏదైనా ఒక కమిట్మెంట్ పెట్టుకున్నప్పుడు, ఒడంబడిక చేసుకున్నప్పుడు, నిబంధన చేసుకున్నప్పుడు, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాని ప్రకారం మనం చెయ్యాల్సిందే. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చలేదు అంటే కుదరదు. పనిలో శ్రద్ధ ఉండాలా, శ్రద్ధగా పని చేయాలా, శ్రద్ధగా పని చేయాలా. శ్రద్ధగా పని చేసేవారు ఏలుబడి చేస్తారని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. యోసేపు అండి ఆ ఇంట్లో బానిసగా బయలుదేరాడు, పని మొదలుపెట్టాడు. బానిస ఇల్లుడిచే పని దగ్గర మొదలుపెట్టాడు. ఇల్లు ఉండడం ఏంటి, ఎన్నో పనులు చేశాడు. ఆ పనులన్నీ శ్రద్ధగా చేసేవాడు. మీకు ఆల్రెడీ ఒక విషయం, ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను నేను, శ్రద్ధగా పని చేయడం గురించి. ఒక నిరుద్యోగి ఆ ఇటుకలు పేర్చడం, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. యోసేపు శ్రద్ధగా పనిచేసాడు, అక్కడ నుంచి పొజిషన్ పెరిగింది, పనులందరి మీద అధికారి అయ్యాడు. అంతకుముందు పనులు అందరిలో ఒకడు, ఇప్పుడు అందరిపైన ఒకడు. ఇప్పుడు తర్వాత ఇంటి పైన ఒకడు. ఇప్పుడు ఏమైందంటే ఇంకా అసలు పర్సనల్ అనమాట. ఈ ఇంటి మొత్తం మీద ఆయనే అధికారి. ఆ స్థాయికి వెళ్ళాడు. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు. చదువులో శ్రద్ధ ఉంటే ఏలుబడి చేసే స్థాయికి వెళ్తాం. చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు? శ్రద్ధ లేదు. వీడికి అడ్డమైన విషయాల మీద శ్రద్ధ, ఈ టిక్టాక్ల మీద శ్రద్ధ, రీల్స్ మీద శ్రద్ధ, యూట్యూబ్ షార్ట్ల మీద శ్రద్ధ, అడ్డమైన విషయాల మీద శ్రద్ధ, అమ్మాయిల మీద శ్రద్ధ, సినిమాల మీద శ్రద్ధ. వీడికి చదువు మీద శ్రద్ధ లేడు. ఈ శ్రద్ధ ఏదో కనుక, ఈ దిక్కుమాల శ్రద్ధ ఏదో నీ యొక్క చదువు మీద పెడితే తప్పనిసరిగా నువ్వు మంచి స్థానంలో ఉంటావు. పనికి వారిన వాటి మీద శ్రద్ధ పెడుతున్నారు, తల్లిదండ్రులు దుఃఖపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అదేమంటే ఫెయిల్ అయ్యామని చచ్చిపోతున్నారు. ఎవడు ఫెయిల్ అయ్యమన్నాడు, ఎవడు చచ్చిపోమన్నాడు రా నిన్ను? తెలియకడుతున్నా. మనసు పెట్టి చదవాలి కదా. నీ కష్టం, నీ తపన నీ తల్లిదండ్రులు చూడాలి కదా. యాక్టింగ్ చేస్తారనమాట. ఫోన్లో ఈ బుక్లో సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తుంటాడు. ఎంత అలవాటు అయిపోయిందంటే పిచ్చి అయిపోయింది సెల్ ఫోను. చదువుతున్నట్టుగా నటిస్తున్నారు చాలామంది పిల్లలు. చదవట్లేదు, చదువుతున్నట్టుగా నటిస్తున్నారు. వేరే విషయాల మీద ఉన్నటువంటి ఆ శ్రద్ధను పక్కన పెట్టి నీ చదువు మీద శ్రద్ధ పెడితే నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావు. ఈరోజు గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటే గవర్నమెంట్ ఉద్యోగం ఊరికే అయ్యారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత చదివారు, ఎంత శ్రద్ధ పెట్టారు. శ్రద్ధ ఉండాలా, చేసే పని మీద శ్రద్ధ ఉండాలా. ఏ పని చేస్తున్నామో ఆ పనిలో శ్రద్ధ ఉండాలా, శ్రద్ధగా పని చేయాలా. దేవుని మందిరంలో కూడా ఏదైనా పని ఉందనుకోండి, దాన్ని ఎలా చేయాలా? శ్రద్ధగా, దేవుని పని శ్రద్ధగా చేయాలా. ఇలా ఊడిచేసి అలా తుడిసి ఆ పైపైన నో, అది మంచిది కానే కాదు. నువ్వు శ్రద్ధగా పని చేస్తే నీ పనితనాన్ని యజమాని చూస్తాడు. నీ పనితనాన్ని యజమానులు చూస్తారు. బైబిల్లో ఎంతోమంది ఉదాహరణలు అలాగా ఉన్నాయి. దావీదు ఒక మంచి ఉదాహరణ. సౌలు ఆయుధాలు మోసేవాడుగా బయలుదేరాడు. ఫస్ట్ సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు అనమాట. ఆ తర్వాత ఏమయ్యాడు? సైనికుడు అయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? సైన్యాధిపతి అయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? ఆ ఇంటికి అల్లుడు అయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా పని చేయాలా. పని మీద శ్రద్ధ. నీకు ఏ పని అప్పగించబడిందో, నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిని శ్రద్ధగా చేయాలి, నమ్మకంగా చేయాలి. సోమరులట వెట్టి పనులు చేయాల్సి వస్తుందట. సోమరితనం ఏం చేద్దట? వెట్టి పనులు, బరువు పనులు, కష్టమైన పనులు ఎత్తి మీద పడతాయి. ఇక తప్పదప్పుడు. ఇక
దేవునికి స్తోత్రం కలుగును గాక. పని చేయుటలో శ్రద్ధ ఉండాలా. దేవునికి స్తోత్రం. నమ్మకంగా పనిచేసి తప్పనిసరిగా దేవుని దీవెనలు వస్తాయి. రోమపత్రిక 12:13 శ్రద్ధగా చేయవలసినటువంటి మూడవ విషయం. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. ప్రైజ్ ద లార్డ్. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలట? శ్రద్ధగా. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శ్రద్ధ ఉండాల. వండేటప్పుడు వంటలు ఎలా ఉండాలా? మనసు పెట్టి వండాలా. దైవజనులు వస్తున్నారు, పరిశుద్ధులు వస్తున్నారు, దేవుని బిడ్డలు వస్తున్నారు, వారికి చక్కగా పెట్టాలి, చక్కగా వడ్డించాలి. అది దైవజనుడే కానీ, లేదంటే దేవుని పనిలో ఉన్నవారు ఎవరైనా కానీ, తోటి విశ్వాసులు కానీ, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, మనం దర్శించినప్పుడు వారికి పెట్టే విషయంలో, వారికి ఇచ్చే విషయంలో, ఆతిథ్య విషయంలో ఏముండాలా? శ్రద్ధ. ఏదో ఒకటి తింటారులే పెట్టే, నో, ఇది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఏదో ఒకటి తింటారులే, ఏదో ఒకటి పెట్టే, ఏదో ఒకటి ఇచ్చేయి అన్నట్లుగా ఉండకూడదు. ఏదో ఒకటి పెట్టాంలే, ఏదో ఒకటి ఇచ్చేసాంలే, సరిపెట్టేసాంలే, కవర్ చేసాంలే. ఆతిథ్యం ఎప్పుడు కూడా అలాగా చేయకూడదు. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే, మీ గృహానికి ఎవరు వచ్చినా సరే, వారిని సాధారణంగా ఆహ్వానించండి. శిబురుడు ఇల్లు ఉడుతూ శిబురు కట్ట పట్టుకొని వందనాలు పాటరు గారు, దుప్పట్లు మాట తీసుకొని దుప్పట్లు తీసుకొని వందనాలు పాటరు గారు. చేతిలోనే దుప్పట్లు ఉంటాయి, చేతిలోనే శిబురు కట్టలు ఉంటాయి, చేతిలోనే అన్నీ ఉంటాయి. నో, అది సరైన పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధ, ఏకాగ్రత. మనం చెప్పుకున్నాం కదా, శ్రద్ధ అంటే ఏంటి? మనస్ఫూర్తిగా, మనసు పెట్టి ఆతిథ్యం ఇవ్వాల. పరిశుద్ధుల అవసరాలు ఏం చేయాలట? పాలు పంచుకోవాలా. పరిశుద్ధులు అంటే దేవుని సేవకులు కావచ్చు, దేవుని పనిలో ఉన్నవారు కావచ్చు, తోటి విశ్వాసులు కావచ్చు. వాళ్ళ అవసరాలలో మనం ఏం చేయాలట? పాలు పొందాలి. సాధ్యమైన సహాయం, చేతనైన సహాయం వారికి మనం చెయ్యాలి. వారు మన దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా ఆతిథ్యం ఇవ్వాలా, పిలిచి ఆతిథ్యం ఇవ్వాలా. దేవుని బిడ్డలు చక్కని ఆతిథ్యం ఇచ్చారు, వారి దగ్గరే కూర్చొని, ఇక్కడ అన్నం పెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి బట్టలు ఉతికేసుకుంటూ, ఇక్కడ అన్నం పెట్టేసి నువ్వు ఏడో పని చూసుకుంటూ, అది సరైన పద్ధతి. నీకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి వచ్చిన వ్యక్తిని బాగా చూసుకోవాలి. వారు పక్కనే కూర్చొని అది తింటున్నారా లేదో చూసుకొని, మొహాట పడుతుంటే ఏం మొహాట పడకండి, తినండి అని చెప్పి ప్రేమగా వారికి వడ్డించాలి. మరి బాబు నువ్వేమో చేయకరా, మామూలుగా పెట్టేసిరా, నువ్వు చీటీ మాటి బయటికి వెళ్ళిపోతున్నావు పెట్టరా, రా వచ్చేయి, చుట్టేస్తాను పెడతాను రౌండ్. కొంచెం ఫ్యాన్ పెంచండి, తగ్గించాలా? కొంచెం పెంచండి. పెంచమంటే తగ్గించేస్తున్నారు మీరు. పెంచాలా? పెంచండి, లేట్ అయిపోతుంది, పెంచండి. తర్వాత బంద్ తిరిగాను రండి. మీరు వినుచున్నారు, మీరు తినుచున్నారు, నేను పెట్టుచున్నాను. వడ్డెత్తున్నాను కాబట్టి పని మరి కొంచెం కష్టపడుతున్నాను కదా, మీరు కూర్చొని తింటాను, అందుకే మీకు సెలవుతుంది. అదిగో వాడు చూడు మళ్ళీ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆతిథ్యాన్ని శ్రద్ధగా ఇవ్వాలి ప్రియులారా. ఎవరొచ్చినా, పిల్లలు వచ్చారని కానీ, లేకపోతే తోటి విశ్వాసులే కదా ఏం పర్లేదులే, ఇలా చేయకూడదు. వాళ్ళందరూ పరిశుద్ధులు. నీ వల్లే నా వల్లే వారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ ఎవరో పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల్లోనే పాస్టర్ గారు ఉన్నారు, ఆ పరిశుద్ధుల్లోనే సువార్థికులు, ఆ పరిశుద్ధుల్లోనే సేవకులు, దైవజనులు ఎంతోమంది ఉన్నారు, ఆ పరిశుద్ధుల్లోనే విశ్వాసులు ఉన్నారు. వారిని మనం సాధారణంగా ఆహ్వానించి చక్కగా శ్రద్ధగా వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్య విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఏదో ఒకటి పెట్టేద్దాంలే అన్నట్టుగా ఉండకూడదు.
రాకరాకు వచ్చారు, లేదా ఎప్పుడోసారి వస్తున్నారు, మనం వారికి పెడదాం, చక్కగా పెడదాం అని మీ ప్రేమను అక్కడ చూపించాలి. అది దైవికమైన ప్రేమ, అది దైవికమైన ప్రేమను చూపించాలి. మీకు ఏదో నేనేమన్నానంటే మీ స్థాయికి మించి ఏవేవో వెరైటీలు చేసి ఇది చేయమని చెప్పట్లేదు. మీకున్న దాంట్లోనే ఆతిథ్యం ఎలా ఇవ్వాలో చెప్తున్నాను. వారు బయటోళ్ళైనా మనోళ్ళైనా ఎవరైనా మీకున్న దాంట్లోనే మీకు చేతనైనంత మట్టుకి దాన్ని శ్రద్ధగా, అవునా, అన్నడి పెట్టేసి ఇంకో పని చూసుకున్నాను మాడిపోద్ది శుభ్రంగా. కూర పోయినట్టేసి ఇంకో పని చూసుకుంటే తాలింపు మాడిపోద్ది. ఆ తాలింపు మాడిపోయిందంటే కూర అంతా చండాలం అయిపోద్ది. అలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆతిథ్యము శ్రద్ధగా ఇవ్వాలా. మనం ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కూడా నేను. అబ్రహాము అంత దూరంగానే అతిథులు ఉన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళ పాదాల మీద పడి, అయ్యలారా ప్రభువా మా ఇంటికి వచ్చేది ప్రభుని అర్థమైపోయింది మనిషికి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వ్యక్తికి అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఎలీషాని గురించి ఒక మాట అన్నది ఒక ఆవిడ, సునెమీరాలు, ఇతడు భక్తి గల దైవజనుడు. భక్తి కలిగిన వాళ్ళకే భక్తిపరులు అర్థమవుతారు, భక్తి లేని వాళ్ళకి భక్తిపరులు అర్థం కారు. వాళ్ళు భక్తిపరులాగా ఉంటారు. భక్తి అంటే బోవా, తిండి బ్యాచ్ ఉంటారు, తిండి బ్యాచ్, బో బ్యాచ్. భక్తిపరులకి భక్తిపరుల మనసు ఏంటో తెలుస్తుంది. భక్తిపరులు ఎవరో అర్థం అవుద్ది. ఈ లోకస్తుడిగా ఉంటే వాడికి భక్తి అర్థం అవుద్ది. వెళ్ళిపోయి గబాకన వాళ్ళ పాదాలు మీద పోయిపోయి, అయిలారా ప్రభువా మా ఇంటికి వచ్చి కొంచెం అలసట తెచ్చుకోండి అని బతిలాడి ఇంటికి తెచ్చిపోయి కూర్చోబెట్టి వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసి, హే ఎర్రరా, హే లేరా నువ్వు వెళ్ళి లావ దగ్గర పోయి, ఆ 90 ఏళ్ళు ఆ మనిషికి ఎన్ని 90 ఏళ్ళు వాళ్ళ ఆవిడకి, చారమ్మకి, పండు మోసలు ఆవిడ, ఆ మనిషి, అయ్యో నువ్వు వెళ్ళి 5 మానికలా, ఎన్ని మానికలు, 3 మానికలు, మానికంటే 2 కేజీలు, మొత్తం 6 కేజీల పిండి, 6 కేజీల పిండి పిసికి, ఎంత కష్టం చూడండి. కేజీ కాదు, 6 కేజీల పిండి, 6 మానికలు తెచ్చి ఎవరు చెప్తున్నాడు? 10 మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా, ఇంటి పనులే, వాళ్ళు చెప్పట్లా. నువ్వే పిసుకు, నువ్వే చెయ్యి, నువ్వే కాల్చు. శ్రద్ధ. ఎవరికి ఏ రకమైనటువంటి ఆతిథ్యం ఇవ్వాలో మనకి తెలియాలా. వచ్చింది ఎవరో? దేవుడు. అందుకనే స్వహస్తాలతో ఉండాలని ఆవిడ బలవంతం చేస్తే ఆవిడ పాపం ఏ మాట మాట్లాడదు. ఎదురు మాట్లాడని మనిషి శారమ్మ గారు, దేవునికి స్తోత్రం. మాయదారి చచ్చినోడు ఈ 6 కేజీల పిండి నేనే అడగలిపోయాను. నాయన నువ్వు ఏమనుకుంటున్నా, నా వయసు అయితే 90 ఏళ్ళు, నువ్వు ఇంకంతమంది ఇంటి పనులు ఉన్నారు కదా, వాళ్ళ చేత జయించవచ్చు కదా, నా చేత జయిస్తాడు అన్ని పనులను అని అనలేదు ఆ మనిషి. శారమ్మ చక్కగా ఆ తెచ్చిన పిండంతా పిసికి దాన్ని చక్కగా చేసి మంచి రొట్టెలు కాల్చి మళ్ళీ గబగబ పరిగెత్తుకొని పోయి ఆ మందులోకి పోయి ఒక చక్కని లేత గొర్రెపిల్లని తీసి వదిలించి, అబ్బాయి త్వరగా సిద్ధపరచరా. శ్రద్ధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆతిథ్య విషయం ఇచ్చేటప్పుడు మనకు శ్రద్ధ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. శ్రద్ధగా చేయవలసినటువంటి 4వ పని. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు లేదా దైవజనులు, సంఘ బిడ్డలు ఏం చేయాలట? ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలా.
ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ. ఐక్యతను పాడు చేసుకోకూడదు. ఐక్యతను పాడు చేసేవాడు సాతాను. మీలో ఉన్న ఐక్యతని దెబ్బతీస్తాడు వాడు. ఈరోజు సంఘంలో ఐక్యత లేదు, విశ్వాసుల్లో ఐక్యత లేదు, సేవకుల్లో ఐక్యత లేదు. ఒకరంటే ఒకరికి గిట్టదు, నచ్చదు, పడదు. విభేదించి ద్వేషించుకునే విషయాలు ఏమన్నా పెద్ద పెద్ద విషయాలు అంటే కాదు. చిన్న విషయాలు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు ఎవరిలోనైనా ఉంటాయి. ఆడేమన్నా దుర్బోధకుడా? దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలు ఏమైనా చేస్తున్నాడా? ఘోర పాపంలో ఏమైనా ఉన్నాడా? వాడేమన్నా దొంగ బోధకుడా? వాళ్ళు ఏమన్నా పాపిష్టి కార్యాలు చేస్తున్నారా? అంతగా ద్వేషించడానికి, అంతగా వ్యతిరేకించడానికి ఏమీ లేదు అందులో. చిన్న విషయాలండి, చిన్న విషయాలను బట్టి విశ్వాసులు ఒకరికంటే ఒకరికి నచ్చట్లేదు, ఒకరంటే ఒకరికి గిట్టట్లేదు. ఐక్యతను కాపాడుకోవట్లేదు, పాడు చేసుకుంటున్నారు. తనకు తానుగా వేరుపడినటువంటి ఇల్లు నిలబడదు, రాజ్యం నిలబడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తెలుసా మీకు? తనకు తానుగా వేరుపడిన ఇల్లు నిలబడదు, రాజ్యము నిలబడదు. తనకు తానుగా వేరుపడిన సంఘం కూడా నిలబడదు. సంఘములో ఐక్యత ఉండాలా, ఒకరితో ఒకరికి ప్రేమ ఉండాలా, ఒకరితో ఒకరికి సమాధానం ఉండాలా, అందరూ కలిసికట్టుగా ఐక్యంగా నడుచుకోవాలా, బ్రతకాలా. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కావాలా. శ్రద్ధ అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? ఒకరినొకడు సహించుకోవాలా. ఐక్యత కాపాడుకోవాలంటే ఏం చేయాలట? సహించుకోవాలా. కొన్ని విషయాలు నీకు నచ్చకపోవచ్చు, ఇతరులు కొన్ని విషయాలు నీకు గిట్టకపోవచ్చు. ఏం కలిగి ఉండాలి? ఆ వ్యక్తుల పట్ల సహనం ఉండాలా. అంతేగాని వాళ్ళ మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. సహించాలా. సహించకపోతే ఎలాగా? సహనం అవసరం. నచ్చని విషయాలు ఉంటాయి, గిట్టని విషయాలు ఉంటాయి. ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా? లేవు కదా. తేడాగా ఉందా? ఇదొక రకంగా ఉన్నాయా లేవా? మన చేతుకున్న 5 ఏళ్లే డిఫరెంట్గా ఉన్నప్పుడు సంఘంలో ఉన్న బిడ్డలు కూడా డిఫరెంట్గా ఉంటారు. కొంతమందికి జ్ఞానం ఎక్కువ, కొంతమందికి జ్ఞానం తక్కువ, కొంతమందికి వినయం ఎక్కువ, కొంతమందికి వినయం తక్కువ. ఇలా రకరకాలు ఉంటాయి. కొంతమంది ఎక్కువ ఫలిస్తారు, కొంతమంది తక్కువ ఫలిస్తారు. ఒకడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. తేడా ఉందా లేదా? 100 అంతలు ఫలించేవాడికి 30 అంతలుగా ఫలించేవాడికి కొంచెం తక్కువగానే కనపడతాడు, తేడాగానే కనపడతాడు. అంత మాత్రం వాడిని ఏం చేయకూడదు? తృణీకరించకూడదు, పక్కన పెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. సహించుకోవాలా, ఒకరినొకరు సహించుకోవాలా. మనకి ఇష్టం లేని విషయాలు, మనకు నచ్చని విషయాలు అవతల వ్యక్తుల్లో ఏవో ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడడం, చెడ్డగా చెప్పడం ఏమండి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వాళ్ళకు విభేదించి వాళ్ళకు దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. దేవుని బిడ్డలే, అందరూ దేవుని బిడ్డలే. ఏవో లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. ఒకరినొకరు సహించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకేం చేయాలట? ఒకరినొకడు సహించుచు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము. ఏమంటారట? కోపం వచ్చేద్దంటే చాలాసార్లు వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు చేసే మాటలను బట్టి ఏమవుతుంది? కోపం వచ్చేద్ది. తోటి విశ్వాసులు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి కోపం వస్తుంది. కానీ కోపాన్ని ప్రదర్శించకూడదు. ఏముండాలట? దీర్ఘశాంతం. యేసు ప్రభు కనుక నీ పట్ల దీర్ఘశాంతం చూపించకపోతే నువ్వు ఏనాడు నశించిపోతావు. నీలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో బలహీనతలు, ఎన్నో దోషాలు, పాపాలు ఉన్నప్పటికీ ప్రభు ఏం చేశాడు? నీ పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇప్పటికీ కూడా మన పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. అందుకే నేను ప్రభువుని ఎప్పుడు అంటాను, నా పట్ల నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు, సహనాన్ని బట్టి వందనాలు, సాత్వికాన్ని బట్టి వందనాలు. చాలాసార్లు నా విషయంలో నీ కోపం వస్తుంది ప్రభువా, కానీ తగ్గించుకుంటున్నావు, కోపాన్ని అడుచుకుంటున్నావు. అయ్యా నీ సాత్వికానికి వందనాలు, నీ దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలయ్యా అని నేను చెప్తాను దేవుని. ఎందుకంటే మరి ఆ స్థాయిలో నేను లేను కదా. కొన్నిసార్లు ఆయనకు నా పనులను బట్టి కోపం రావచ్చు, కానీ ఏం చేస్తున్నాడు ఆయన? వెంటనే కోపడుతున్నాడా? ఏయ్ మహేష్ అన్నాడా? సహిస్తున్నాడు, కోపాన్ని అణుచుకుంటున్నాడు. దీర్ఘశాంతము.
దీర్ఘశాంతం ఉండాలి. తర్వాత సంపూర్ణమైన వినయం, తగ్గింపు ఉండాలా. ఐక్యత కలిగి ఉండాలంటే, ఐక్యత నిలబడాలంటే సహనం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, వినయం ఉండాలా. ఇంకేముండాలట? సాత్వికము అంటే కోప్పడకపోవడము. సహనము, దీర్ఘశాంతము, తర్వాత వినయము, సాత్వికము, కోప్పడకపోవడం. ఇవి ఉంటే ఐక్యత నిలబడుతుంది. ఇవి లేకపోతే ఐక్యత ఉండదు. ఐక్యత దెబ్బతింటుంది, ఐక్యత పాడవుతుంది. ప్రభు వాక్యం చెప్తున్నాడు, ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధగా చేయవలసినటువంటి మరొక పని, 5వ విషయము, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ప్రైజ్ ది లార్డ్. ఒనేసిఫోరట పౌలునట ఆదరించాడట. పౌలు ఎక్కడున్నాడు మరి? చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నందుకు జైల్లో వేస్తే చాలాసార్లు రోమాకి వెళ్ళినప్పుడల్లా పౌలుని ఇక్కడ కొంతకాలం ఉంచేవాడు, అక్కడ కొంతకాలం ఉంచేవాడు, జైలు మార్చేవాడు. కానీ ఆయన ఎక్కడున్నా సరే శ్రద్ధగా వెతికి, ఆయన ఎక్కడున్నాడో వెతికి కనుగొని ఆయన్ని ఆదరించేవాడట. దేవునికి స్తోత్రం. ఆదరించే విషయంలో ఏముండాలా? శ్రద్ధ ఉండాలి. ఒక మనిషి పట్ల మనకు ప్రేమ ఉంటే తప్పనిసరిగా వారిని ఏం చేస్తాం? మనం శ్రద్ధగా వారి గురించి మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం. వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైన పౌలు అంటే ఒనేసిఫోరుకి, తన ఇంటి వారికి ఎంతో ప్రేమ. అందుకనే ఆయన పట్ల శ్రద్ధ వహించారు. చాలాసార్లు ఆ చెరసాలలోకి వచ్చి ఆయన కావలసినవి ఇచ్చి, బట్టలు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, ఆహార పదార్థాలు తెచ్చి ప్రేమగా మాట్లాడి ఆదరించాడు ఒనేసిఫోరు. కనుక ఆదరించే విషయం మనకి ఏముండాలా? శ్రద్ధగా ఉండాలా. బలహీనతల్లో ఉన్నవారిని, దుర్వస్థల్లో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని మనం ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించే విషయంలో ఏముండాలా? శ్రద్ధ కలిగి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధ కలిగి ఉండవలసినటువంటి 6వ విషయం, తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమునై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. 6వదిగా ఏ విషయంలో మనకి శ్రద్ధ ఉండాలంటే సత్క్రియలు చేయడం పట్ల మనకి ఏముండాలా? శ్రద్ధ. సత్క్రియలు, మంచి కార్యాలు, మంచి పనులు. ఆ పనులు మనుషులకు ప్రయోజనకరమైనవి, దేవుని దృష్టికి మంచివి. దేవుని దృష్టికి మంచివి. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. కష్టంలో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సహాయం చేసి, దురవస్థలో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సహాయం చేసి, మనకున్నదాన్ని వాళ్ళకి ఇచ్చి, ఏమండి నీతిపక్షంగా నిలబడి, మంచి పక్షంగా నిలబడి, ఇవన్నీ సత్క్రియలు, మంచి కార్యాలు. ఇవన్నీ కూడా ప్రేమపూర్వకమైన కార్యాలు. ఈ పనులు చేయడం పట్ల మనకి ఏముండాలట? శ్రద్ధ ఉండాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాల మీద మనసు పెట్టుకోవాలి. మనం ఆ విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి. ఆ విషయాల మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. మంచి పనులు చేయడానికి ముందుండాలి, మంచి కార్యాలు చేయడానికి ముందుండాలి, పంచిపెట్టడానికి ముందుండాలి, ప్రేమ చూపడానికి ముందుండాలి, ఇతరులను ఆదరించడానికి ముందుండాలి, పరామర్శించడానికి ముందుండాలి, సహాయం చేయడానికి ముందుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇక 7వది హెబ్రీ పత్రిక 13:7. హెబ్రీ పత్రిక శ్రద్ధగా చేయవలసినటువంటి 7వ విషయము, హెబ్రీ పత్రిక 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రైజ్ ది లార్డ్. 7వది ఏంటంటే సేవకుల యొక్క యోగ్యత పట్ల మనకేముండాలా? శ్రద్ధ ఉండాలా. సేవకుల పట్ల శ్రద్ధ ఉండాలా. వారి యొక్క నడుచుకున్న విధానాన్ని మనం ఏం చేయాలి? శ్రద్ధగా చూడాలి, తలంచుకోవాలి. ఆయన ఎలా మాట్లాడుతున్నారు, సేవకులు ఎలా నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా బోధిస్తున్నారు, ఎలా ఉపదేశిస్తున్నారు, ఏమండి ఎలాంటి కార్యాలు చేస్తున్నారు, ఇవటన్నిటిని కూడా శ్రద్ధగా ఏం చేయాలట? తలుచుకోవాలి. దైవజనుడి మాదిరిని తలుచుకోవాలి. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని వాక్యం చెప్తా ఉంది. దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి యొక్క ప్రవర్తనను మనం గమనించుకొని తలుచుకొని నడవడికను, ఆ జీవిత విధానాన్ని తలుచుకొని మనం కూడా అలాగా చెయ్యాలి. కొంచెం తగ్గించిన ఫ్యాన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవకుల యొక్క ప్రవర్తన పట్ల, సేవకుల ప్రవర్తన ద్వారా కలిగిన ఫలమును మనం శ్రద్ధగా తలుచుకోవాలి. చెడ్డ విషయాలుగా తలుచుకోమని చెప్పేది ఇక్కడ ఏంటి? మంచి విషయాలు తలుచుకోమంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుల యోగ్యత పట్ల, సేవకుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత ఇవి 7 విషయాలు అయిపోయినాయి, ప్రసంగం అయిపోయింది. ఎక్స్ట్రాగా మీకు 2 విషయాలు చెప్తాను. సమయం దాటిన శ్రద్ధ. ఏంటది? 7 విషయాలు ఉన్నాయి కదా, చెప్పేశాను కదా. ఇప్పుడు దానికి అడిషనల్గా ఏంటంటే శ్రద్ధ అవసరమే, కానీ దాన్ని సమయం దాటిపోనీయకూడదు. సమయం దాటిపోయాక శ్రద్ధ ఎంత పెట్టినా ప్రయోజనం లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. ఏశావు, నువ్వు లేచావు. ఏశావు ఆ తరువాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు అరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. బాబు మారు మనసు పొందయ్యా. అబ్బే ఇప్పుడు కుదరదండి, టైం పడుతుంది. మార్చుకోవయ్యా. అలాగే అండి, అలాగే చెప్పేదినవయ్యా, ఆశీర్వాదం దూరం అవుద్ది. అలాగే చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేసి, చెప్పినప్పుడు అశ్రద్ధ చేసి, బోధించినప్పుడు దాన్ని పక్కన పెట్టి, సమయం ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా, సమయం అంతా అయిపోయిన తర్వాత, బస్సు వెళ్ళిపోయిన తర్వాత నాకు బస్సు అంటే నాకు బస్సు అంటే మాత్రం బస్సు వద్దా నీకోసం వెనక్కి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైను అంటే వస్తుందా నీకోసం? రాదు. రక్షణ కూడా అంతే. సమయం దాటిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతాను, ఇంకా చాలా టైం ఉందండి నాకు మారు మనసు పొందుతాను, దేవుడిని నమ్ముకోవడానికి. ముసలోడిని అయిపోయి కాళ్ళాలు చంపేసిన తర్వాత అప్పుడు ఎస్ఐయా స్తోత్రం అంటారండి. అప్పుడు దాకా నువ్వు ఉంటావా? గ్యారంటీ ఉందా నీకు? నీ లైఫ్ గ్యారంటీ లేదో. నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి వాడివి, ఆవిరి లాంటి దానివి, గతించిపోయిన నీడ లాంటి దానివి. ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా, బ్రతుకు చక్కబెట్టుకోవాలా. సమయం దాటిపోయిన తర్వాత నేను ఇప్పుడు మారు మనసు పొందుతానంటే దేవుడు అవకాశము ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఉన్నప్పుడు అయ్యగారికి ఆశీర్వాదం అంటే లెక్కలేదు. శాస్త్ర కుమారుడిగా పుట్టించాడు, అసలు అదంటే లెక్కే లేదు.
దానితో ఆటలాడుకున్నాడు, పాటలు పాడాడు, అది ఉంటే అంత పోతే అన్నట్టుగా ఉన్నాడు. చిక్కుడుకాయల కూర కోసం మొత్తం ఆశీర్వాదాన్ని అమ్మేశాడు. ఇప్పుడేమో యాకోబు వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని పోయిన తర్వాత, నాన్నగారు నాకు ఒక్క ఆశీర్వాదమైనా లేదా? ఎందుకుంటుందిరా భయ్, నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినప్పుడు ఎందుకుంటుంది? నా కోసం ఏమీ ఉంచలేదు, మొత్తం అడిగి ఇచ్చాడు. ఎందుకుంటుంది? సమయం దాటిపోయిన తర్వాత నువ్వు వద్దన్నావు, నువ్వు విసర్జించావు, నువ్వు చులకం చేశావు, నువ్వు తృణీకరించావు, దాన్ని వేరే వాడికి ఇచ్చాడు. దాన్ని ఎవడు కోరుకున్నాడో, ఎవడు ఆశపడ్డాడో ఆడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి దైవిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే లెక్కలేదండి, గౌరవం లేదండి, వాటి విలువ గుర్తించట్లేదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించిన దేవుని దీవెన నీకు ఉండాలా, దేవుని ఆశీర్వాదం దేవుని నీకు ఉండాలా, దేవుని కృప నీకు ఉండాలా. అవేవి దేవుని ఆశీర్వాదంతో సాటి రావు. ఈ లోక సంబంధమైన ఏది కూడా దేవుని ఆశీర్వాదంతో సాటి రాదు. దేవుని ఆశీర్వాదం ఉండాలి. ప్రభు చెప్తాడు, ప్రయాసపడువాని వలనను పొందగోని వాని వలన ఏమీ కాదు, కానీ కరుణించు దేవుని వలనే సమస్తము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరుణిస్తే దేవుడి వల్ల అవుతుంది. దేవుడు కరుణించాలా, దేవుడు కరుణిస్తాను రావయ్యా అని పిలుస్తుంటే అశ్రద్ధ చేస్తే ఎలాగా, నిర్లక్ష్యం చేస్తే ఎలాగా, పక్కకి వెళ్ళిపోతే ఎలాగా, పట్టించుకోకపోతే ఎలాగా? తర్వాత అవకాశం రాదు. ఏశావు సమయము ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేశాడు, దాటిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రం ఏడుతున్నారు. ఎంత ఏడ్చి దానికోసం ఎంత శ్రద్ధగా భూతత్వం పెట్టి ఎత్తుకున్నా నీకు అది దొరకదో. ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనకు బైబిల్లో, బతికినంతకాలం శుభ్రంగా తినేసాడు, తాగేశాడు, తిరిగేశాడు. ఎవడాడు? ధనవంతుడు. బతికినంతకాలం శుభ్రంగా తినేశాడు, తిరిగేశాడు, తాగేశాడు, ఇష్టానుసారంగా చేశాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నట్టుగా బతికాడు. పాస్టర్ గారు మాట లెక్కలేదు. మందిరానికి పోత తర్వాత ప్రైజ్లాడు పాస్టర్ గారు అని ఒక ఇలాగా చెప్పేసి అలాగ వెళ్ళిపోయేవాడు. లెక్కలేదు, దైవజనం అంటే లెక్కలేదు, సన్నిధి అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు. డబ్బు ఉంది కదా, రక్షణ అంటే లెక్కలేదు, వాక్యాన్ని ఎప్పుడు శ్రద్ధగా విన్నది లేదు, దానికి లోబడింది లేదు. ఇప్పుడేమో చచ్చిపోయాడు. చచ్చిపోయినాడు ఎక్కడ తెచ్చాడు? కళ్ళు పాతాళములో, నరకములో. అప్పుడు ఏమన్నాడు చూడండి, 16 లోకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఓరు బాబు, ఎప్పుడు నన్ను వేడుకునేది? ఎప్పుడు నన్ను సచ్చి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వేడుకునేది? ఊరి నీ ప్రేమ చల్లకుండా. 5 సహోదరులు ఉన్నారట, వాళ్ళ గురించి ఇప్పుడు వచ్చింది వీడికి శ్రద్ధ. బతుకున్నప్పుడు లేదు వీడికి శ్రద్ధ, బతుకున్నప్పుడు వీడి మీద వీడికే లేదు. వీడు నమ్మలేదు. నరకం ఉందా, ఎవడు చూశాడు? పరలోకం ఉందా, ఎవడు వచ్చాడు? ఏంటి గ్యారంటీ ఏముంది? చాలామంది ఇదే డైలాగ్, ఎవరు చూసి వచ్చారులే, ఎవడు నమ్మాడు? గ్యారంటీ ఏముంది? ఓ బాబు, నీకు నరకం చూడాలంటే నువ్వు చచ్చిపోవాలి కదా ఫస్ట్. ఏం చేయాలా? నువ్వు చచ్చిపోవాలి కదా బాబు. కొన్ని విషయాలు చచ్చిపోతే కానీ కనపడవు నీకు. బతుకున్నప్పుడు ఎలా కనపడతారా భయ్? కొన్ని విషయాలు బతుకుండగా మనకి కనపడవు, మన కళ్ళతో మనం చూడలేము, కానీ అవి ఉన్నాయి. నువ్వు నమ్మాలా. వాక్యం చెప్తా ఉంది, వాక్యమైన దేవుడు చెప్తా ఉన్నాడు, నరకము పరలోకం ఉన్నది. అవి ఎవడు చూసి చెల్లండి? చూసి రావటాలు ఉండవురా భయ్, చూడటం తప్ప ఇంక మళ్ళీ వెనక్కి రావటాలు ఉండవు. నరకం నువ్వు చూడాలంటే చచ్చిపోవాలంతే. వీడు బతికినప్పుడు నమ్మలేదు, చచ్చిపోయాడు, నరకంలో పడ్డాడు. ఊరు బాబు మీదేంటి? ఇంతకాలం పాస్టర్ గారు చెప్పింది నిజమన్నమాట, నేను నమ్మలేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగ నా పరిస్థితి? ఒక్క చుక్కైనా నీళ్ళు ఇవ్వయ్యా అబ్రహాం గారు. ఆ లాజర్ని, ఏ లాజరు? బతుకున్నప్పుడు రొట్టె ముక్క వేయలేదు లాజర్కి, ఇప్పుడు మాత్రం ఇటు నీళ్ళు సుక్క వేయాలట. బతుకున్నప్పుడు ఇటు రొట్టె ముక్క ఇవ్వలేదు లాజర్కి, చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలట? ఆ లాజర్ వచ్చి నీళ్ళ సుక్క వేయాలట.
ఎలాగెత్తారా బాయ్ నా తెలియకడుతాను. నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే వాడు నీకు చేస్తాడు, నువ్వు ఎవరికి చేయకపోతే వాడు నీకు ఎలా చేస్తాడు? ఈయుడి అప్పుడు మీకు నువ్వు వాడికి ఇలేదు కదరా నాయన, బతుకున్నప్పుడు లాజరు నువ్వేమీ లేదు, అందుకని చచ్చిపోయేది నీకు ఆయన ఏమి ఇవ్వడు, ఇప్పుడు నీకేమి ఇవ్వడు. ఇతరన్నా దేవుడు ఒప్పుకోడు. అబ్రహాం అన్నాడు కదా, బాబు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అవకాశం లేదు బాబు. ఇప్పుడు ఎడుతున్నాడు, అయితే భూమి మీద నాకు ఇంకా 5 మంది సహోదరులు, నేను వచ్చాను, భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా ఏదో ఒకటి చేసి ఆ లాజర్ ఈ సుపత్త లాజర్ మీదే ఉంది. బతుకున్నప్పుడు మాత్రం లాజర్ మీద లేదు. బతుకున్నప్పుడు విశ్వాసం చూడరు, బతుకున్నప్పుడు భక్తి పరులను గమనించరు. లాజరు ఎంతో భక్తిగా ఉన్నాడు, ఎన్ని శ్రమలు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు, నమ్మకంగా దేవుళ్ళు కొనసాగాడు, అందుకే పరలోకానికి వెళ్ళాడు. చచ్చిపోయిన తర్వాత ఆ లాజరుని పంపించిన ఆయన నీకు అంతేలా కనబడుతున్నారా? మరి లాజరుని పంపించడానికి 5 నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా నరకడానికి రాకుండా ఆయన పంపించి ఎంత ప్రేమ వచ్చేస్తుంది చూడండి. చచ్చిపోయిన తర్వాత సమయం దాటిన ప్రేమ, సమయం దాటిన శ్రద్ధ పనికిరాదు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలా, పశ్చాత్తాపడాలా, పాపాలు విడిచిపెట్టాలా, పరిశుద్ధంగా బ్రతకాలా. మరణించిన తర్వాత అవి నీకు ఉపయోగపడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం దాటిపోయిన తర్వాత నీకేది రాదు సార్. చివరిగా ఒక మాట, పనికిరాని శ్రద్ధ. ఏంటట? పనికిరాని శ్రద్ధ అంటే ప్రయోజనం లేదు ఆ శ్రద్ధ. చూద్దాం సామెతలు 1:28. సామెతలు 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడదు. దేవుడు దాక్కుంటాడట. ఏంటి? దేవుడు దాక్కుంటాడట. పిలిస్తే పలకడట. ఎందుకు? ప్రభు పిలిచినప్పుడు నువ్వు పలకలేదు కాబట్టి. ప్రభువు నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు కాబట్టి, నువ్వు పిలిచినప్పుడు ప్రభువు నీకు పలకడో. ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు లెక్క చేయలేదు కాబట్టి, నువ్వు ఆయనకు లోబడలేదు కాబట్టి, నువ్వు ఆయన వెతికినప్పుడు ఆయన నీకు కనబడ్డో దొరకడో. ముందే చెప్పాడు, బాబు ఇలా జరిగిపోద్దిరా, నా మాట నుండి నా వైపు తిరగండి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను, నా మాట వింటే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని చెప్తే ఒక్క లెక్క చేయలేదండి. సరేలే మీ సేవ మీరు చావండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖము, వేదన ఇవన్నీ వచ్చరికెళ్ళి దేవుడు ఎక్కడున్నాడు, పాస్టర్ గారు ఎక్కడున్నారు, మందిరం ఎక్కడుంది? ప్రయోజనం లేదు. పనికిరాని శ్రద్ధ, పనికిరాని శ్రద్ధ, అక్కరకు రాని శ్రద్ధ, అవసరానికి ఉపయోగపడనటువంటి శ్రద్ధ. నో, అటువంటిది మనం కలిగి